హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 9వ భాగాన్ని మొదలెడదామా? రైలు వెళ్తున్న శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది. స్వప్న తల వెనక్కు ఆనించి కిటికీలో నుంచి రెప్పవాల్చినట్టుగా తదేకంగా చూస్తుంది. బయట చెట్లు చేనులు పరుగులు తీస్తూ మనిషి జీవితంలో క్షణాల్లా అతివేగంగా కదిలిపోతున్నాయి. స్త్రీలకు మాత్రమే ప్రత్యేకించిన బోగీలో ఆ పెట్టె నిండా ఆడవాళ్లు కిక్కిరిసి ఉన్నారు. కొంతమంది నిద్రకు తూగుతూ ఉంటే మరికొంతమంది కబుర్లాడుతున్నారు. కొంతమంది మారం చేస్తున్న పిల్లల్ని సముదాయిస్తున్నారు. స్వప్న వారెవరి పట్ల ఆసక్తి లేని దానిలా కూర్చుని ఉంది. ఆ కళ్ళలో విషాదం ఉంది. ఒంటరితనంతో ఏదీ పట్టని వైరాగ్యం ఉంది. సర్వ సామ్రాజ్యాన్ని వదిలేసి సుదూర తీరాలకు వెళ్ళిపోతున్న మహారాజ్ఞి తాలూకు నిర్వేదముంది. వచ్చేసింది తను. సుధీర్ని వదిలేసి ఒంటరిగా సుదూరంగా వెళ్ళిపోతోంది. స్వప్న మనసు చాలా దిగులుగా ఉంది. పక్కనున్న ఆవిడ చెయ్యి పట్టి కుదుపుతూ అంది, ఏమండి, కాస్త మా పిల్లది మిమ్మల్ని ఆనుకుని పడుకుంటుంది, మీరేమీ అనుకోరుగా? మిమ్మల్నే. స్వప్న ఈ లోకంలోకి వచ్చినట్టుగా ఉంది. చాలాసేపటి నుంచి కాలు మీద పడుకుంది. కాలు చాలా తీపిగా ఉంది. ఒక్క నిమిషం లేవదీస్తాను అర్థిస్తున్నట్టుగా ఉంది. స్వప్న ముఖం తిప్పి మొదటిసారిగా యువతిని చూసింది. ఆమె ముఖం నిండా స్ఫోటకపు మచ్చలు, కాస్త పెద్ద ముక్కు, లోతైన కళ్ళు, ముఖంలో యవ్వనం చెదరకపోయినా చెంపల దగ్గర జుట్టు నెరసింది. ఆమె వడిలో 2 పిల్లలున్నారు. కుడి చేతి మీదకి వరిగిన 6 ఏళ్ల కుర్రాడు నిద్రపోతున్నాడు. ఎడమ చేతి మీద 2 జడలు పిలకలుగా వేసుకున్న ఒక అమ్మాయి నిద్రపోతోంది. స్వప్నకి ఆ క్షణంలో ఆమెను చూస్తే జాలి వేసింది. పక్కకి జరిగి కూర్చుని ఆమె వడిలో పడి ఉన్న కుర్రాడిని తీసుకుని తన తొడకు ఆనించుకుంది. స్వప్న చేసిన సహాయానికి ఆ యువతి ముఖం వికసించింది. ఇంకొక కుర్రాడిని లేపి వీపుకి ఆనించుకుని కాలు జాడిస్తూ అమ్మా అంది. కొంచెం సేపైన తర్వాత స్వప్న వడిలో నిద్రపోతున్న కుర్రాడిని తీసుకోబోయింది. పర్వాలేదు, ఉండనియండి అంది స్వప్న. ఆ యువతి ముఖం వికసించింది. మీరు చాలా మంచివారులే ఉన్నారే. ఇందాక ఆ పక్క లావాటి ఆవిడ మీద మా అమ్మాయి పడింది. ఆవిడ గయ్యిమంది. అయ్యో, మీకు ఇబ్బందేమో. పర్వాలేదులేండి అంది స్వప్న. రైలు వెళ్తోంది. స్వప్న కళ్ళు తన వడిలో ఉన్న పసిపిల్లాడి మీద నిలిచాయి. క్షణంసేపు స్వప్న మనసు మత్తుగా మధురంగా అయింది. తన కడుపులో రూపుదిద్దుకోపోతున్న ప్రాణం పాపా బాబా. ఎవరైతే ఏం, తను 2 కలల పంట. తనకిప్పుడు జీవన కేంద్రం అదేగా. స్వప్న అప్రయత్నంగా ఆ కుర్రాడి ముఖం మీద పడుతున్న జుట్టు పైకి తీసింది. ఆ పిల్లల బట్టల్లో దరిద్రం తొంగి చూస్తున్న శరీరాలలో ఆరోగ్యం బాగా కనిపిస్తుంది. బుగ్గలు నిండుగా ఉన్నాయి. మీ పేరేమిటి? పక్కనున్న ఆమె అడిగింది. స్వప్న. ఎంత అందమైన పేరు! ముచ్చటగా చూసింది. మీ పేరు? మీ పేరులా అందమైనది కాదు. ఏం పేరు? అసలు పేరు నాగసత్యవతి, కానీ అందరూ నాగమ్మ అంటారు నిట్టూరుస్తూ అంది. ఏమిటో పేరులో ఏముంది, ముఖమే మొద్దులైనప్పుడు అంది. ఏమైంది? ముఖం చూపిస్తూ అంది. నేను పుట్టినప్పటి నుంచి ఇలా ఉన్నాననుకున్నారా ఏమిటి? నా ముఖం ఎంతో చక్కగా ఉండేది. ఇదిగో ఈ చంటివాడు పుట్టిన ఏడాదిలో మసూచికం వచ్చింది. అప్పుడు ఇలా దెయ్యంలా అయిపోయాను. స్వప్న వడిలో నిద్రపోతున్న కొడుకు మీద ఒకటి చరుస్తూ అంది. పిల్లాడు చుర్రుమన్న చోట గోక్కుని మళ్ళీ నిద్రలో మునిగాడు. అప్పటి వరకు నా మొగుడు నేనెంత చెప్తే అంతా అన్నట్టుండేవాడు. ఆ తర్వాత మారిపోయాడు. చెప్తూ ఉంటేనే నాగమ్మ కళ్ళలో నీళ్ళొచ్చేశాయి. స్వప్న నాగమ్మ ముఖం చూసింది. ముఖాన బొట్టు లేదు. మెడబోసిగా బుస్తెరతాడు లేకుండా ఉంది. ఇప్పుడు బాగా చూడడా నిన్ను? అయ్యో, చూడ్డానికి ఇప్పుడెక్కడున్నాడు? 2 ఏళ్ల క్రితం వాతం వచ్చిపోయాడు. అప్పటినుంచి నాకు కష్టాలు మొదలయ్యాయి. ఏ ఊరు? రాయపురం. మీదే ఊరు? హైదరాబాదు. ఎక్కడికి వెళ్తున్నారు? అదే తెలియటం లేదు. శూన్యంలోకి చూస్తుంది. నాగమ్మ నివ్వెరపోయినట్టు చూసింది. తెలియటం లేదా? అదేమిటి? కాస్త అనుమానంగా అడిగింది. ఇంట్లోంచి చెప్పకుండా వచ్చేసారా ఏమిటి? స్వప్న అవునన్నట్లు తల ఊపింది. ఎందుకని? స్వప్న మాట్లాడలేదు. ఇంకెవ్వరూ లేరా? ఉన్నారు, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదు. నాగమ్మకి చెప్పలేనంత ఉత్సాహం వచ్చింది. చెప్పకుండా ఎందుకు వచ్చావు? స్వప్న జవాబు చెప్పలేదు. నాగమ్మ కుతూహలంగా చూస్తుంది. మధ్య మధ్యలో ప్రశ్నార్థకంగా కనుబొమ్మలు ముడుచుకుంటున్నాయి. స్వప్నను చూస్తే కలవారింటి అమ్మాయిలాగా ఉంది. ఆ కట్టు బొట్టు మాట
చదువుకున్న అమ్మాయిలాగానే ఉంది, కానీ ఇంట్లోంచి ఎందుకు వచ్చేసింది? ఇష్టం లేని పెళ్ళా అని అడిగింది. స్వప్న కాదన్నట్టు చూసింది. మరి ప్రేమించిన మనిషికి దూరమయ్యాను భారంగా అంది స్వప్న. అది సంగతి, ఇక అర్థమైందిలే అన్నట్టు చూసింది నాగమ్మ. ఆ తర్వాత చాలా ఉత్సాహంగా ఆమె కబుర్లు మొదలుపెట్టింది. తన మగడు ఉండగా అత్తకి తనకి క్షణం పడేది కాదు. మొగుడు పోయిన తర్వాత ఇద్దరూ కలిసే ఉన్నారుట. నాగమ్మకి గేదెలు ఆవులు ఉన్నాయట. డైరీ ఫారంకి పాలు పోస్తుంది. పిల్లల్ని చదివించాలని ఉబలాటం, కానీ డబ్బు సరిపోదుట. నీకు అభ్యంతరం లేకపోతే రా, మా ఊళ్ళో స్కూల్ ఉంది, అక్కడ ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు అంది. మా ఇంట్లో నీకేం భయం లేదమ్మాయి, నేను మా అత్త తప్ప మగపురుగు లేదు. నా మొగుడు బ్రతికుండగా ఊరిలో గౌరవంగా ఉండేవాడు, అందుకని అందరూ మమ్మల్ని బాగానే చూస్తారు. నువ్వు మా పిన్ని కూతురువని చెప్తాను. నాకేం అక్కర్లేదు, నీకు 2 పూటలా సుష్టుగా అన్నం పెడతాను. నా పిల్లలకి చదువు చెప్తే చాలు అంది. ఏమిటి, వస్తావా రావా అంది. స్వప్న మాట్లాడలేదు. రైలు ఆగింది. రాయపురం స్టేషన్ వచ్చింది. నాగమ్మ పిల్లలందరినీ బాది లేపింది. సన్యాసులారా లేవండి, మనూరు వచ్చింది, ఈ సంచి బుట్ట పట్టుకోండి అంది. ఏమిటి, వస్తారా అంది. స్వప్న అలాగే కూర్చుంది. సరే మీ ఇష్టం అని నాగమ్మ దిగేసింది. రైలు కోత వేసింది. స్వప్న చెయ్యి మెల్లగా పెట్టినందుకుంది. స్వప్న లేచింది, కమ్మీ పట్టుకుని దిగింది. స్వప్న రైల్లో నుంచి దిగ్గానే నాగమ్మ ముఖం వికసించింది. గది మనిషి మీద నమ్మకం అంటే అలా ఉండాలి. చూడు, అదిగో అదే మా ఊరు. ఆ ఊరిలో అడుగు పెట్టగానే ఎదురైన కొంపలోకి తొంగి చూసి, నాగమ్మ ఎట్లాంటిది అని అడుగు. నేఖార్సైన మనిషి అని వాళ్ళు నీకు జవాబు చెప్పకపోతే నా చెవి తెగ్గోయించుకుంటాను అంది. స్వప్న నాగమ్మ వెంట నడవసాగింది. అమ్మా, ఎవరే ఈమె అంది పిల్ల. ఈమె అత్త, నీకు అత్త అవుతుంది అంది నాగమ్మ. నాగమ్మ ఇల్లు పెద్దదిగానే ఉంది. అది ముందు ఒక ఇల్లు, వెనక ఒక ఇల్లుగా ఉంది. మధ్యలోనున్న వరండా ఈ 2 ఇళ్ళని కలుపుతోంది. ముందు ఇంట్లో హాలులో బల్లల మీద వేరుశనగకాయల బస్తాలు వేసి ఉన్నాయి. పలుపులు, తాళ్ళు, దానా బుట్టలు, నీళ్లు తోడుకునే తొట్టెలు మొదలైనవి ఉన్నాయి. వెనక వైపు ఉన్న ఇంట్లో వంటగది కాక 2 గదులున్నాయి. ఒక గదిలో 2 మంచాలున్నాయి. పిల్లలు కిందనే పడుకుంటారట. నాగమ్మని చూడగానే పాలేరు పరిగెత్తుకు వచ్చి నాగమ్మ చేతిలో సంచి తీసుకున్నాడు. ఇదిగో ఆ మూటలో కొంత చాంతాడు, కొత్త పలుపు ఉన్నాయి అంది. ఎప్పుడు బయలుదేరావే? నడుం వంగిన ఓ ముసలామె వచ్చింది. ఎప్పుడు బయలుదేరతాను? రాత్రి 8 గంటలకి. సమయానికి రైలు వస్తుందేమిటి అంది నాగమ్మ విసుగ్గా. నాగమ్మ ఇంట్లో అడుగు పెడుతూనే చెంగుదోపి పనిలోకి దిగింది. ఈ అమ్మాయి ఎవరే నాగు? కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని చూస్తూ అడిగింది రాజమ్మ. మా బాబాయ్ కూతురు, బొంబాయిలో లేడు ఆయన కూతురు. సవతి తల్లి చూడటం లేదని పారిపోయి వచ్చింది. పెళ్లి కాలేదు, అందుకే నాతో తీసుకొచ్చాను. చదువుకుంది, పిల్లలకి చదువైనా చెప్తుంది. నాగమ్మ వణుకు బెణుకు లేకుండా అంది. స్వప్న అక్కడ వరండాలో నిలబడి ఆ పరిసరాలను గమనిస్తూ ఉంది. దూరంగా జొన్న చెల్లు కనిపిస్తున్నాయి. ఊరికి లైట్లున్నాయి. పిల్లలు నూతి దగ్గర చేరి నీళ్లు తోడి స్నానాలు చేస్తున్నారు. నాగమ్మ కాఫీ కలిపి స్వప్నకు తెచ్చింది. చూడు, నీ పేరేమిటన్నావు అంది. స్వప్న. అదేమోనబ్బా, నాకు ఆ పేరు నోరు తిరగదు, నిన్ను బుజ్జి అని పిలుస్తాను. ఇదిగో కాఫీ. నాకు అంత బాగా కలపటం రాదు, మా ఆయన ఎప్పుడూ తిట్టేవాడు. ఇప్పటికీ ఇది తాగి తర్వాత నువ్వు వంటింట్లోకి వచ్చి కలుపుకో. ఇదిగో ఒక మాట, 10 సార్లు చెప్పాలంటే నాకు విసుగు. ఈ ఇంట్లో మగవాళ్ళెవ్వరూ లేరు. నువ్వు చిరాకు లేకుండా మాతో కలిసిపోతే బాగుంటుంది. 4 రోజులు చూస్తాను. నువ్వు ఇలాగే నిలబడ్డావా రైలు ఎక్కిస్తాను. నాగమ్మ అలా అంటూనే దూరంగా చూసి, ఒరే సత్తిగా, ఎక్కడ్రా నువ్వు? మూట విప్పకుండా ఎక్కడ చచ్చావురా అంటూ అరిచింది. స్వప్న కాఫీ తాగుతూ నాగమ్మనే చూస్తుంది. నాగమ్మ నెత్తిమీద ఇంటి భారం అంతా ఉందని వచ్చిన కొద్ది క్షణాల్లోనే స్వప్నకు అర్థమైంది. నాగమ్మ అటు బయట పాడి పని, ఇటు ఇంట్లో వంట పని అవలీలగా చేసేస్తుంది. స్వప్నని గదిలోకి తీసుకువచ్చి పిల్లల పుస్తకాలన్నీ గూట్లోంచి తీసి స్వప్న ముందు పడేసింది. అక్కడున్న లాంతరు తీసి బాగు చేస్తూ, ఈ ఊరికి లైట్లు పేరుకు మాత్రమే, ఎప్పుడు వెలుగుతాయో ఎప్పుడు పోతాయో ఆ దేవుడు కూడా చెప్పలేడు. ఈ లాంతరు కిరసనాయిలు ఎప్పుడూ ఉంచుకోవాల్సిందే. ఈ కిరసనాయిలు మాత్రం దొరుకుతుందేమిటి? దొంగ వెధవలు ఎక్కడలేని కరువంతా మా ఊళ్ళోనే పుట్టించి జనాల ప్రాణం తీసేస్తారు.
మా అత్త ఉందన్న మాటే కానీ కాస్త కూడా సాయం లేదు. అన్నిటికీ నేనే చావాలి. నా మొగుడు చావటం కాదు కానీ నా ప్రాణం పోతుంది. ఆయనేమో హాయిగా పుట్టుకొని చచ్చాడు, నేనేమో క్షణం క్షణం బాధలు పడలేక చస్తున్నాను అంది నాగమ్మ. నాగమ్మ చెయ్యి ఒక్క నిమిషం ఊరుకోకుండా ఎంత పని చేస్తుందో, నోరు కూడా అంత తీవ్రంగా ఒక్క క్షణం విశ్రాంతి లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది. స్వప్న నాగమ్మ ఇంటికి వచ్చి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో స్వప్న ఇంట్లో బాగానే అలవాటైపోయింది. నాగమ్మ నోరు ఎంత చెడ్డదైనా భోజనం పెట్టడం మాత్రం చాలా బాగా పెడుతుంది. స్వప్న మొహమాటం పడుతుందనే అనుమానంతో ఇంకా ఇంకా తినమని బలవంతం చేసేది. స్వప్న తినే అన్నం చూసి బుగ్గన చెయ్యి పెట్టుకుని, ఇది భోజనమా? చూస్తే 2 మెతుకులు రోగిష్టి వాళ్ళు తిన్నట్టు తింటున్నావు. నీతో కలిసి కూర్చుని తినాలంటే నాకు సిగ్గేస్తుంది. తిను తిను, సిగ్గుచేటు మాకు అంటూ గద్దించేది. స్వప్నకి పిల్లల్ని చదువుకు కూర్చోబెట్టడం ఏమంత కష్టం అనిపించలేదు. వాళ్ళకి చదువు కంటే స్వప్న చెప్పే కథలు చాలా ఉత్సాహంగా ఉండేవి. నాగమ్మ మంచి వ్యవహారకర్త. ఆ ఇంటికి ఊరిలోని చాలా రైతుల కుటుంబాల్లోని ఆడవాళ్ళు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. వాళ్ళ కష్టనిష్ఠూరాలు ఓపిగ్గా వింటుంది. ఎవరొచ్చినా ముందింట్లోకే వస్తారు, లోపల భాగంలోకి ఎవరూ అడుగు పెట్టరు. అందువల్ల స్వప్నకి పిల్లల గది తన సొంత గదిగా అనిపించేది. స్వప్న ఏదైనా పనిలో సాయం చేయబోతే నాగమ్మ, ఏమమ్మోయ్, నిన్ను నా ఇంటికి తీసుకువచ్చింది పని చేయించడానికి అనుకున్నావా? నా పిల్లలకి 2 అక్షరం ముక్కలు నేర్పడానికి. పనెందుకమ్మా తల్లి, నేను చేసుకోగలను. కావాలంటే పాలేరుతో చేయించుకోగలను. చదువు మాకు రాదు. తోటకూర తరుగుతున్న నాగమ్మ క్షణమాగి, బుజ్జమ్మ, నిజం చెప్పనా? నేను బస్తీకి వెళ్ళినప్పుడల్లా స్కూళ్ళకు వెళ్లే పిల్లల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుండేది. నా పిల్లలు ఎప్పటికైనా ఇలా చదువుకుంటారా? వాళ్ళకసలు కుదురొస్తుందా అనిపిస్తుంది. అందరూ బస్తీ వెళ్ళి కాపురం పెట్టమంటారు. నేను బస్తీ పోతే ఇక్కడ వ్యవసాయం, గుడ్డు గోద ఏమైపోతాయి? నాకు డబ్బు ఎవరిస్తారు? మన పిల్లలకి చదువు చెప్పేవాళ్ళు ఎవరైనా దొరికితే బాగుండును అనిపించేది. మగవాళ్ళంటే విసుగు, ఆడకూతురైతే కన్నబిడ్డలా కలిసిపోతుంది. లోకంలో ఇంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఒక్క అమ్మాయికైనా నా బాధ అర్థమయ్యి నాకు సాయం చేస్తే బాగుండును అనుకునేదాన్ని. పేపర్లో వేయించమన్నారు. అయినా అదంతా నాకు తెలియని వ్యవహారం. దేవుడు నా మనసులో కోరిక తెలిసినట్టుగా నిన్ను పంపించాడనుకో అంది. స్వప్న కళ్ళు చెమ్మకిల్లాయి. భగవంతుడు నాగమ్మ అండ తనకి చూపించాడని అనుకుంటే, నాగమ్మ తనని అండగా తన పిల్లల కోసం పంపించాడని అనుకుంటుంది. స్వప్నకి ఇది హాయిగా ఉంది. తనకి ఆసరా ఇచ్చిన నాగమ్మకి తను సహాయపడ్డం ఎంతో హాయిగా, తృప్తిగా అనిపిస్తుంది. సాయంత్రం వేళ ఆరుబయట కూర్చోబెట్టి పిల్లలకు పాఠాలు వల్లవేస్తున్న స్వప్నని నాగమ్మ ఎంతో అభిమానంగా చూసేది. రోజులు గడుస్తున్నాయి. నాగమ్మ ఇంట్లో స్వప్న అరమరికలు లేకుండా కలిసిపోయింది. ఒక్కోసారి స్వప్న గదిలో ఒంటరిగా మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి శూన్యంలోకి చూస్తూ ఉండేది. తన జీవితం ఏమిటో గాని ఇంత విపరీతంగా అయిపోయింది. చిన్నప్పుడు తండ్రి పోవటం, ఆ తర్వాత తల్లి, తను మోహన్ మూలంగా జైలుకు వెళ్లాల్సి రావటం, సుధీర్ పరిచయం, అతని ఆసరా, పెళ్ళి, అతనితో కాపురం. స్వప్నకి ఆ జీవితం తను అనుభవించిందేనా లేక అదంతా కలలా అనిపిస్తుంది. తను ఇక్కడికి వచ్చి 2 నెలలవుతుంది. సుధీర్ ఎలా ఉన్నాడు? తనని గురించి ఏమనుకుంటున్నాడు? చచ్చిపోయాననే అనుకుంటున్నాడేమో. అతనిని విడిచి ఎక్కడో దూరంగా బ్రతకగలనని అతను అనుకోడు. తను నిజంగా చచ్చిపోయేదే. స్వప్న చెయ్యి అప్రయత్నంగా పొట్ట మీద ఆనింది. అక్కడ ప్రాణం పోసుకున్న శిశువు స్వప్నకి కొండంత శక్తిని, ఆకాశమంత ఆశని కల్పిస్తుంది. ఏమిటి విచిత్రం? స్త్రీ మనస్తత్వమే అంత. ఒక్క 6 నెలలు ఓపిక పడితే తనది అనే ప్రాణి తనకి తోడు దొరుకుతుంది. స్వప్న నిట్టూర్చింది. వచ్చి వారం రోజులకి తను వాంతి చేసుకోవడం, నలతగా ఉండటం, నీరసంగా పడి ఉండటం చూసి నాగమ్మ అనుమానంగా అడిగింది. బుజ్జమ్మ, అడుగుతున్నానని వేరుగా అనుకోకు. నీ వాలకం చూస్తుంటే నువ్వు ఒట్టి మనిషివి కాదని అనుమానంగా ఉంది. స్వప్న భయపడలేదు, అవునన్నట్టు తల ఊపింది. ఎట్టెట్టా? మరి ఆ పెద్ద మనిషి ఏమయ్యాడు అంది. నేనే దూరంగా వచ్చేశాను అంది స్వప్న. నాగమ్మ క్షణంసేపు తదేకంగా చూసి తల పంకించింది. అనుకున్నదే అయ్యిందిలే, నమ్మించి మోసం చేశాడన్నమాట, అంతేనా అంది. స్వప్న మాట్లాడలేదు. నాగమ్మ మగవాళ్ళందరినీ కలిపి తిట్టింది, కానీ స్వప్నని మాత్రం ఏమీ అనలేదు. స్వప్న మెడలో మంగళసూత్రం ఉంది. కాళ్ళకి నాజూకైన మట్టెలున్నాయి.
స్వప్న వాంతి చేసుకోవడం చూసి రాజమ్మ కంగారు పడుతుంటే, అత్త నువ్వు నోరు మూసుకో, ఆ అమ్మాయి లక్షణంగా పెళ్లి చేసుకుంది, నమ్మించి వాడు మోసం చేశాడు. ఏం చేస్తుంది? నా మొగుడిని దేవుడు పట్టుకుపోయాడు, నేనేం చేయగలిగను? ఇదొక దురదృష్టం అయితే అదొక దురదృష్టం అంతే అంది. ఊళ్ళో వారందరూ ఏమంటారు అంది రాజమ్మ భయంగా. ఏమంటారేం? వాళ్ళు మొగుళ్ళు వదిలేసిన ఆడవాళ్ళని ఎప్పుడూ చూడలేదేమిటి? ఇదేం విచిత్రమా? బుజ్జమ్మ ఒక్కదాన్ని ముఖాన్నే రాసి ఉందా? ఇదిగో నువ్వెక్కడన్నా ఈ విషయం మాట్లాడినట్టు తెలిసిందా నాలుక పీకేస్తాను. నాగమ్మ అన్నంత పని చేయగలదని రాజమ్మకి తెలుసు. నాకేం పని, నేనెందుకు చెప్తాను అంది. ఆ విధంగా నాగమ్మ లాంటి వ్యక్తి అండ దొరకటం వల్ల స్వప్నకి ఒక విధంగా ఇంకేం ఇబ్బంది లేకుండా పోయింది. నాగమ్మని చూస్తుంటే సమర్థుడైన వాళ్ళు మగవాళ్లలోనే కాదు ఆడవాళ్లలో కూడా ఉంటారు సుమా అని అనిపిస్తుంది. స్వప్నకి చీకటవుతుందంటే భయం వేసేది. పగలు ఏదో వ్యాపకంతో ఇట్టే గడిచిపోయేది. రాత్రులు మాత్రం అస్సలు కాలం కదిలేది కాదు. సుదీర్ఘమైన రాత్రులుగా ఎన్నటికీ తెల్లవారదేమో అన్నంత భారంగా కనిపించేది. స్వప్నకి రాత్రివేళ మంచం మీద పడుకుంటే ఆ వాతావరణం, ఆ కొత్త చోట చాలా భయం వేసేది. సుధీర్ ఎక్కడా? తను అసలు అతన్ని ఎందుకు వదిలేసి వచ్చేసింది? ఇక్కడ ఒంటరిగా ఎందుకుంది? అతని దగ్గరికి వెళ్ళిపోవాలి, తక్షణం వెళ్ళిపోవాలి. స్వప్న మంచం మీద లేచి కూర్చునేది. ముఖం నిండా చెమటలు పోసేవి. తను ఉదయం కాగానే లేచి వెళ్ళిపోతుంది. లేవగానే సుధీర్ కనిపించగానే మెడ చుట్టూ చేతులు పెనవేసి అతని గుండెల్లో తలదా చేసుకుంటుంది. ఆ పరిష్వంగం ఎంత సుఖంగా ఉంటుంది. అతని ఛాతీ మీద ఉన్న జుట్టు చెంపలకి తాకుతుంటే ఆ స్పర్శ ఎంత హాయిగా ఉంటుంది. పిచ్చి పిల్ల, ఎక్కడికి వెళ్ళావు? అసలు ఎందుకు వెళ్ళావు అంటాడు. స్వప్న లేచి వెళ్ళి బట్టలన్నీ పెట్టెలో సర్దుకుని వచ్చి కూర్చుంది. తనకేదో పిచ్చి పట్టి ఉండాలి, అందుకే అతను వదిలేసి చెప్పకుండా దూరంగా వచ్చేసింది. ఈ కొత్త వాళ్ల మధ్య తను అసలు ఉండటం ఏమిటి? ఇక్కడ తనకు రక్షణ ఏముంటుంది? ఒక్క సుధీర్ సమక్షంలోనే తప్ప తనకెక్కడా రక్షణ ఉందా? సుఖం ఉందా? శాంతి ఉందా? వాళ్ళు ఏమనుకుంటే నాకేమిటి? మనిషికి కాస్తైనా స్వార్థ చింతన ఉండాలి అనుకోసాగింది. స్వప్నకి వెర్రెక్కినట్లుగా ఉండేది. స్వప్న నాగమ్మని లేపింది. ఏమిటి బుజ్జమ్మ అంది బద్ధకంగా నాగమ్మ. నాగమ్మ, నేను వెళ్ళిపోతాను అంది. ఈ మాట వినగానే నాగమ్మ గబాలన లేచి కూర్చుంది. ఆ కళ్ళలో నిద్రబద్ధకం మాయమైంది. వెళ్ళిపోతావా? ఎక్కడికి? హైదరాబాద్. నేను ఇలా రావటం పొరపాటు. నాగమ్మ మాట్లాడలేదు. నేనసలు రావటమే తప్పు. స్వప్న పెట్టె పట్టుకుని చెప్పులేసుకుని బయలుదేరింది. నాగమ్మ గబాలన లేచి వచ్చి చెయ్యి పట్టుకుంది. ఇప్పటికి ఎక్కడికి వెళ్తావు పిల్ల? ఇంత రాత్రి వేళ రైలు ఎక్కడుంటుంది నీకు? రైలు వచ్చే వరకు స్టేషన్లో కూర్చుంటాను. మంచి పనే చేస్తావు. నిన్నిక్కడ ఎవరూ బలవంతంగా అట్టి పెట్టారు కానీ తెల్లారిన తర్వాత వెళ్ళు అంది కోపంగా. స్వప్న వెళ్తుంటే బలవంతంగా పెట్టెలాక్కుని తీసుకుని వచ్చింది. వీధి తలుపు తాళం వేసి తాళం చెవి బొడ్డులో దాచుకుంది. వెళుతుంది. అర్ధరాత్రి వేళ నిన్నెవరైనా ఏదైనా చేస్తే మళ్ళీ నేను ఈ ఊరిలో తలెత్తుకోవాలా లేదా? నేను వెళ్తాను, నోరు మూసుకో. ఈ నాగమ్మ సంగతి నీకు తెలీదు. నాకు తిక్కరేగిందంటే 4 తూతాను అంది. తర్వాత నాగమ్మ నిద్రపోయింది. స్వప్న అలాగే కూర్చుంది. తెల్లవారుజామయింది. కోడి కూస్తున్న చప్పుడు, ఎడ్లబళ్ళు పొలాలు వెళుతున్న చప్పుడు. స్వప్న వెనక్కి వాలి గోడకి తల ఆనించుకుని కూర్చుంది. ఆమెకు కళ్ళు మూతపడుతున్నాయి. సుధీర్ గుండెలకి తల ఆనించి కళ్ళు మూసుకున్నట్టుగానే ఉంది. 10 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయింది. భల్లున తెల్లవారింది. జాము పొద్దెక్కింది. నాగమ్మ వచ్చి స్వప్నని చెడామడా బాదివేసింది. ఇదిగో బుజ్జమ్మ, ఏంటి ఇంకా నిద్రపోతున్నావు? రైలొచ్చే వేళయింది. పోతానన్నావుగా, లే పో. స్వప్న కళ్ళు తెరిచింది. ఎదురుగా నాగమ్మ నిలబడి ఉంది. నాగమ్మ ముఖం చాలా చిరాగ్గా ఉంది. త్వరగా లే అంటూ కసిరింది. స్వప్న లేవలేదు. చిటికలో బయలుదేరకపోయావంటే రైలు వెళ్ళిపోతుంది. నాగమ్మ 50 రూపాయల నోటు తీసి స్వప్న మీద గిరవాటు కొట్టింది. ఛార్జీలకు తీసుకుపో. నువ్వేదో నాకు దేవుడు పంపగా వచ్చావని, నా పిల్లలకి చదువొబ్బుతుందని మురిసిపోయాను. నాగమ్మ ఏడుపు గొంతుతో అంటూ వెళ్ళిపోయింది. స్వప్న లేచి కూర్చుంది. రాత్రి తను చేసిన హఠం, పడిన బాధ గుర్తుకు వచ్చింది. సుధీర్ దగ్గరికి వెళ్ళటమా? తన కంఠంలో ప్రాణముండగా పని జరగదు. తిరిగి వెళ్ళటానికేనా తనొచ్చింది?
మళ్ళీ అతని కాళ్ళకి బంధం అవటమా? తన వల్ల కాదు. తన పట్ల అతను చూపిస్తున్న ప్రేమ అతని జీవితానికి శాపం కాకూడదు. తన ఉనికి తెలియకపోతే అతను తప్పక విమలని పెళ్లాడతాడు. స్వప్న లేచింది. పెరట్లోకి వచ్చి ముఖం కడుక్కుంది. లోపలికి వచ్చి కాఫీ కలుపుకుని తాగింది. రైలు వెళ్ళిపోతుందంటే బయలుదేరవేం? మజ్జిగ చేస్తున్న నాగమ్మ కసిరింది. నేను వెళ్ళటం లేదు అంది స్వప్న. వెళ్ళటం లేదు? ఎందుకని అంది. స్వప్న మాట్లాడలేదు. నిన్నే నాగమ్మ అరిచింది. మరి రాత్రి ఎందుకంత గొడవ చేశావు? నిలవేసింది. ఏదో బాధపట్టలేక అనేసానక్క. నువ్వు ఏమీ అనుకోకు అస్పష్టంగా అంది. స్వప్న కాఫీ గ్లాస్ తీసుకుని తన గదిలోకి వచ్చేసింది. వెళుతున్న స్వప్నని చూసి నాగమ్మ తల పంకించింది. స్వప్న ఉంటుంది అనేసరికి నాగమ్మ కోపం మాయలా కరిగిపోయింది. భోజనం పెట్టేప్పుడు అడిగింది. రాత్రి నన్ను కంగారు పెట్టేశావు కదా, అంత విర్రిగా చేసావేమిటి? నువ్వు ఉంటావని అప్పుడు అసలు అనుకోలేదు. అదొక పిచ్చిలా వస్తుంది. అలాంటప్పుడు నువ్వు కోపం తెచ్చుకుని నన్ను వదలకక్క అంది స్వప్న. నాగమ్మ తల ఊపింది. ఇంకేం చెప్పావుగా నువ్వు, ఇక నేనెందుకు భయపడతాను అంది స్వప్న. కాస్త ఖాళీగా కూర్చుంటే చాలు పుట్టబోయే శిశువు గురించి ఆలోచనలు వచ్చేవి. ఆ ఆలోచనలు పూల తిప్పలా ఎంత హాయిగా ఉండేవి. స్వప్నకి నెలలు నిండుతున్నాయి. మన్ను తిన్న పాముల భారంగా బద్ధకంగా ఎప్పుడు చూసినా ఏదో ఆలోచిస్తున్న దానిలా కూర్చుండిపోతుంది. ఒంటరిగా అలా ఉన్నప్పుడల్లా స్వప్నని రకరకాల భయాందోళనలు బ్యూతాల్లా పీక్కు తినేవి. నేను ఈ ప్రసవం సరిగ్గా జరిగి మళ్ళా సవ్యంగా కళ్ళు తెరుస్తానా, ఈ ప్రపంచం చూస్తానా అనిపించేది. ఆ ఆలోచన రాగానే పుట్టెడు దిగులు, గంపెడంత భయం ముంచుకు వచ్చేది. నాగమ్మ, రాజమ్మ, పిల్లలు స్వప్నని ఎంత అభిమానంగా చూసినా స్వప్న మనసు నిండా మహాభయంకరమైన ఒంటరితనం ఉండేది. స్వప్న తరచుగా పొట్ట మీద చేయి వేసి ఆత్మీయంగా తడుముకుంటూ అనుకునేది, ఒకవేళ నేను మరణిస్తే ఈ శిశువు గతేమిటి? ఎవరు చూస్తారు? అనాథ బ్రతుకవుతుందా? స్వప్నకి ఆ ఆలోచన మాత్రంగానైనా ఆ భావం వచ్చినా కళ్ళ నిండా నీళ్లు బుకేవి. ఈ ప్రపంచంలో నా అనేవాళ్లు లేని ఒంటరితనపు బ్రతుకు ఎంత దుర్భరమో తనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. స్వప్నకి చెప్పలేనంత దుఃఖం వచ్చేది. ఒకసారి ఇంటి ముందున్న ఆవరణలో మధ్యాహ్నం వేళ వేప చెట్టు నీడన మంచం మీద కూర్చుని నాగమ్మ కూతురి చిరిగిన గౌను కుడుతోంది స్వప్న. నాగమ్మ ఎదురుగా అరుగు మీద కూర్చుని కూతురికి తలదూతుంది. స్వప్న కుడుతున్నదల్లా ఆగి నాగమ్మ వైపు, ఆ పిల్లవైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూసింది. ఎదిగే బిడ్డకి తల్లి ఆసరా అవసరం అని అనిపించింది. ఏంటి బుజ్జమ్మ అట్లా చూస్తున్నావు అంది నాగమ్మ. అక్క, నువ్వు నాకు వాగ్దానం చేస్తావా? అదిగో నాతో ఆ పుస్తకాల గోల మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను. నేను మోటుదాన్ని. నాకు నా భాషలో చెప్తేనే అర్థమవుతుంది. ఇంతకీ ఏంటి అసలు సంగతి? నాకు ఒక ఒట్టు వేయక్క. అబ్బో, ఒట్టే? దేనికమ్మా? విచిత్రంగా చూసింది. అక్క, ఒకవేళ నేను మరణిస్తే, అదే చచ్చిపోతాననుకో, అప్పుడు ఈ బిడ్డని నువ్వు వదిలేయనని మాటివ్వు. పొట్ట మీద చెయ్యి ఆనించుకుని చూపిస్తూ అంది. అనాథని చేయనని చెప్పక్క. నీ దగ్గర పెంచుతానని ఒక్క మాట చెప్పు. పిల్లలకి తలదువ్వుతున్న నాగమ్మ స్వప్నని తదేకంగా చూసింది. ఆ వెంటనే ఫక్కుమని నవ్వింది. ఊరికే కాదు, విరగబడి మరీ నవ్వింది. నాగమ్మ నవ్వు చూసేసరికి స్వప్న ముఖం చిన్నబోయింది. కష్టంగా చూసి తలదించుకుంది. నాగమ్మ ఇంకా నవ్వుతూనే ఉంది. ఏమిటి, చచ్చిపోతావా? పిల్లని కనలేక? ఎవరు చెప్పారు? ఒక్క కానుపుకే చచ్చిపోతావా ఏమిటి? నువ్వు ఊరికే భయపడుతున్నావు. ఇప్పటికి 1,00,000 సార్లు చెప్పాను నీకేం కాదని. పండంటి పాపాయిని ఎత్తుకుంటావు. ఆ బిడ్డ నా ఇంట్లో ఆవు దూడలా గంతులేస్తూ తిరుగుతుంది. నాగమ్మ లేచి వచ్చి స్వప్న తలని దగ్గరకు తీసుకుని, పిచ్చి మాలోకమా, నీ గుండెల్లో గుబులేమిటో నాకు తెలియదనుకుంటున్నావా ఏంటి? కట్టుకున్నవాడు గోతులో తోశాడు. అలా అనకక్క. స్వప్న తలెత్తబోయింది. షట్ నోర్మై. ఇంత అన్యాయం చేసినా ఆడి మీద నీకు ఇంకా ప్రేమే? పెద్ద భక్తిగల పతివ్రత దొరికింది. నువ్వు నీకెవరూ లేరే అని భయపడుతున్నావు. అందుకే పెద్దవాళ్ళు పుట్టింటికి పోవాలి అని చెప్పారు. ఎందుకంటే ఇట్లాంటి సమయంలో ఆడపిల్లకి కన్నతల్లి నీడ కావాలి. కానీ ఏం చేస్తాం, అందరికీ ఆ భాగ్యం దొరుకుతుందా? నాకు కూడా ఇంతే అయ్యింది. మా అమ్మ లేదు, నా చిన్నప్పుడే చచ్చిపోయింది. మొదటిసారి నెల తప్పినప్పుడు ఇట్లాగే హడలి చచ్చాను.
మా అత్త ఉందంటే ఒక్క మాట ధైర్యం చెప్పేది కాదు. పైనుంచి కాన్పులో చచ్చిన వాళ్ళందరినీ ఏకరువు పెట్టేది. నా గతి అంతే అనుకున్నాను. నాకు ఈ ప్రపంచానికి రుణం తీరిపోయిందనుకున్నాను. నేను చావగానే నా మొగుడు రెండో పెళ్లి చేసుకుని కులుగుతే చచ్చి దెయ్యం అయ్యి పీక్కు తింటానని చెప్పేశాను. ఏమైంది? అంతా ఒట్టి భయమే. మా పెద్దది పుట్టగానే ఆ ప్రసవ వేదనంతా ఇట్టే భయం పోయింది. ఆ కాసేపు ప్రాణం ఒడ్డి ఆ కడుపు నొప్పి భరించాలి అంతే. ఆ తర్వాత 4 పిల్లల్ని చకచకా కనేశాను. నువ్వే చూస్తావుగా, నీకు కూడా ఇదంతా భయం అని తెలిసొస్తుంది. తర్వాత నువ్వు కూడా ఇదే మాట అంటావు, చూస్తూ ఉండు అంది. నాగమ్మ స్వభావమే అంత. ప్రతి విషయాన్ని అవలీలగా కొట్టిపారేస్తుంది. ఈ ప్రపంచంలో దేనికి భయపడాల్సిన పని లేదు అంటుంది. స్వప్న నిట్టూర్చింది. నాగమ్మ చాలా అదృష్టవంతురాలు. నాగమ్మ లాంటి వాళ్ళకి జీవించడం ఒకటే తెలుసు. జీవితాలని గురించి ఊహించడం, ఆలోచన చేయడం రాదు. జీవితం గురించి ఆలోచనల్లో రెండోది వాస్తవంలో. చాలామంది దురదృష్టవంతులకి 2 జీవితాలకి పొంతనే ఉండదు. నాగమ్మ అన్నట్టే అయ్యింది. వారం రోజుల తర్వాత స్వప్నకి సుఖప్రసవమే అయింది. నొప్పులు ప్రారంభం కాగానే నాగమ్మ వెళ్ళి మంత్రసానిని పిలుచుకొచ్చింది. స్వప్న నొప్పులు పడుతుంటే గది బయట వరండాలో కూర్చొని గోంగూర వలుచుకుంటూ వాళ్ళిద్దరూ రాబోయే సంక్రాంతికి కోడెదూడల పందెం గురించి, కర్ణంగారింట్లో ఈ మధ్య ఆయన భార్య చేసిన లడ్డూల గురించి కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. స్వప్నకి వాళ్ళ సంభాషణ వింటుంటే ఒళ్ళు మండిపోయింది. ఒక చెంప తాను చావు బ్రతుకుల్లో ఉంటే వాళ్ళు పట్టించుకోవటం లేదు. తనకు ఆగ్రహం కలిగింది. తనకిక్కడ ప్రాణం పోతుంటే వాళ్ళు లడ్డూల రుచి గురించి మాట్లాడుతూనే ఉంటారు అనే దుఃఖం కలిగింది. అక్క నొప్పి భరించలేక కేక పెట్టింది. ఏమిటి బుజ్జి? నాగమ్మ లేచి వచ్చింది. ఈ నొప్పి భరించలేనక్క, నేను చచ్చిపోతున్నాను. చట్, మళ్ళీ అదే మాట. నోరు మూసుకో. ఇంకోసారి ఇలా అన్నావా ఈ పళంగా నిన్ను వదిలేసి పొలం పోతాను, జాగ్రత్త. నాగమ్మ బెదిరించింది. అది కాదక్క, చాలా బాధగా ఉంది. ఇదేం నొప్పి? భరించలేకపోతున్నాను దీనంగా అంది. అబ్బా నా తల్లే, ఏ నొప్పి లేకుండానే కొడుకు ఆకాశంలో నుంచి ఒడిలో ఊడిపడతాడనుకున్నావా ఏమిటి? నాగమ్మ వెక్కిరిస్తూ అంది. స్వప్న నుదుట అలుముకున్న చెమటని కొంగుతో తుడుస్తూ, ఇంత కష్టపడితేనే గాని ఆ పిల్లలు మనకి దక్కరు. మన అమ్మలు కూడా మన కోసం ఇంతే కష్టపడి ఉంటారు. అందుకే ఆడదానికి పిల్లలంటే అంత తీపి. పేగు తెంచుకుని పుడతారు కాబట్టే. కాస్త ఓర్చుకో బుజ్జి, ఉండు ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళిపోయింది. 10 నిమిషాల్లో నాగమ్మ గ్లాస్తో వేడివేడి కాఫీ తెచ్చి ఇచ్చింది. స్వప్న చేత బలవంతంగా 2 గుక్కలు తాగించింది. తిండేమో నాజుకు, 2 మెతుకులు కూడా మింగవు. ఇప్పుడు తెలుస్తుందా ఆడదానికి ఓపిక ఎంత కావాలో అంది. 10 నిమిషాల తర్వాత స్వప్న భూమి బద్దలవుతున్నట్టుగా, ప్రాణం చీల్చుకు వస్తున్నట్టుగా పెద్దగా కేక పెట్టింది. వెంటనే స్పృహ కోల్పోయింది. పావుగంట తర్వాత స్వప్నకి మెలకు వచ్చింది. గదిలో ఎక్కడి నుంచో కేర్ కేర్మని ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు శబ్దం స్వప్న ఇంతవరకు ఎన్నడూ విననంత మధురమైన ధ్వనిగా, కర్ణపేయంగా ఉంది. శరీరమంతా తెలియని శక్తులతో యుద్ధం చేసి చేసి ఎక్కడో లొంగ చుట్టుకుపోడిపోయినంత అలసటగా, అణువంత శక్తి కూడా లేనట్టుగా ఉంది. నాగమ్మ దూరంగా వినిపిస్తున్న ఆ మధురమైన శబ్దం ఏడుపుని దగ్గరగా తీసుకొచ్చింది. బుజ్జి, మెలకు వచ్చిందా? ఇడుగో నీ కొడుకు అంది. స్వప్న ఆతృతగా లేవబోతుంటే నాగమ్మ వారించింది. తనే వంగి చూపించింది. దొరబాబులా ఉన్నాడు. ఒరే, నాగమ్మ చేతి సాయంతో నువ్వు ఈ ప్రపంచంలో పడ్డావురా వెధవ, జాగ్రత్త. నేను ఈ ఊరినంతటినీ గడగడలాడించినట్టు నువ్వు దేశమంతా గడగడలాడించాలి అంటూ స్వప్న పక్కన పడుకోబెట్టింది. స్వప్న జరిగి పడుకుని చెయ్యి ఆ పసికందు చుట్టూ వేసింది. బేలగా నాగమ్మ వైపు చూస్తూ, అక్కా, బాబుని సరిగ్గా చూసావా? కాళ్ళు, చేతులు, ముఖం, నోరు, ముక్కు సరిగ్గా ఉన్నాయా? ఏవి వంకరలు లేవుగా? ఓయబ్బో, నాగమ్మ నవ్వింది. పిచ్చి బుజ్జమ్మ, వంక ఉంటే ఏం చేస్తావు? వీధిలో పారేస్తావా బుజ్జమ్మ? నా కొడుకు కాదనుకుంటావా? నీ పిల్లాడు లక్షణంగా ఏ వంక లేకుండానే ఉన్నాడు గాని నువ్వు కాసేపు హాయిగా నిద్రపో అంది. నాగమ్మ వెళ్ళిపోయింది. స్వప్న పడుకుంది. అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. దూరంగా రావి చెట్టు మీద పెట్ట ఏదో ఉండుండి శబ్దం చేస్తుంది. స్వప్నకి తాను మళ్ళీ జన్మ ఎత్తినట్టుగా ఉంది. మంచం మీద నుంచి లేవాలని, బాబుని ఎత్తుకోవాలని, గుండెలకు అదుముకోవాలని, భుజాన వేసుకుని తిప్పాలని, కిలకిలా నవ్వించాలని
ఎన్నెన్నో అనిపిస్తున్నాయి. తనిప్పుడు ఒంటరి మనిషి కాదు, కానే కాదు, తనకి ఈ ప్రపంచంలో నా అనే ఒక ప్రాణం తోడుగా ఉంది. స్వప్న ఆ చిన్నారి పసికందు తల మీద చెయ్యి ఆననట్లుగా వేసింది. ఆ స్పర్శ సుఖం అనిర్వచనీయమైనది. ఆనందం ఇచ్చింది. చిట్టి తండ్రి, నీకోసమే, కేవలం నీకోసమే నేను మృత్యు ఒడిలోకి వెళ్లకుండా బ్రతికాను. స్వప్న కళ్ళు చెమ్మగిల్లాయి. స్వప్న మీదకి ఇంతలో ఎవరో వంగినట్టుగా అయింది. స్వప్న, బాబేడి, నన్ను చూడని. ఓహ్, ఎంత బాగున్నాడు వీడు, మన అనురాగాల మూట. పరిచితమైన కంఠం వినిపించింది. సందేహం లేదు, అది సుధీర్ కంఠస్వరమే. స్వప్న ఆశగా కళ్ళు తెరిచింది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఎప్పటిలా తన మనసే తనకి భ్రమని కల్పించింది. స్వప్న కళ్ళ నుంచి వెచ్చటి కన్నీళ్లు జారసాగాయి. ఈ క్షణంలో అతనిక్కడుంటే స్వప్నకి దుఃఖం కట్టలు తెంచుకున్నట్టుగా వచ్చింది. బాబుని చూసి తను ఎంతో ఆనందం పొందుతుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఈ ఆనందం తను సగం మాత్రమే పొందుతుంది. సుధీర్ తన పక్కన ఉండనప్పుడు, అతను ఆ బాబుని చూడనప్పుడు తనకి పరిపూర్ణమైన ఆనందం ఎలా వస్తుంది? ఆ మాట అనుకోవడానికి కూడా తనకి అర్హత లేదేమో. ఏం చేసింది తను? అతని జీవితాన్ని ప్రేమ కానుకగా ఇస్తే తాను ఒక బాకును బహుకరించింది. సుధీర్ ఎలా ఉన్నాడు? తనని మర్చిపోయి విమలని పెళ్లి చేసుకున్నాడా? విమల సరిగ్గా ఇప్పుడు ప్రసవించలేదు కదా. సుధీర్ విమల మీదకి వంగి, విమి, బాబు ఎంత బాగున్నాడు అనట్లేదు కదా. ఏమో తను ఒక్కసారి సుధీర్ని చూడాలి. అతను ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలిస్తే ఎంత బాగుంటుంది. తనేం చేస్తుంది? అహర్నిశలు అతని జ్ఞాపకాల్లో బ్రతుకుతుంది. ఒక క్షణం కూడా అతని గురించి మర్చిపోలేకపోతుంది. అన్నం తింటుంటే తను కలిసి తిన్న దృశ్యం గుర్తుకు వస్తుంది. మనుషులందరూ భోంచేస్తారు, కానీ ఇష్టమైన వ్యక్తితో కలిసి కూర్చుని తినే అన్నం ఎంత రుచి, ఆనందం ఉంటుందో ఆ అనుభవం పొందిన వారికి తప్ప ఇంకెవరికీ తెలియదేమో. మంచం మీద పడుకుంటే అతనికి దగ్గరగా పడుకున్నట్టే ఉంటుంది. అతని పరిష్వంగంలో ఒరిగిపోయినట్టే ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే అతన్ని వదిలి ఎన్నో మైళ్ళ దూరంలో శారీరకంగా వచ్చినా మానసికంగా అతని నీడ వదలనట్లే అనిపిస్తుంది. స్వప్న కళ్ళనీళ్లు తుడుచుకుంది. చిచ్చి, తను దుఃఖించరాదు. అతని కోసమేగా అతన్ని వదిలి తాను దూరంగా వచ్చింది. అది గుర్తు చేసుకుని ఆనందంగా ఉండాలి. తను సరైన పని చేసింది. అతన్ని ఒక మహాబాధ నుంచి తప్పించింది. అది గుర్తు చేసుకుని ఆనందంగా ఉండాలి. కానీ ఈ గట్టితనం, విచక్షణ జ్ఞానం పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండదు. మళ్ళీ అంతలోనే మనసు బేలగా అయిపోతుంది. స్వప్నకి తన మనసేమిటో తనకే అర్థం కావటం లేదు. నేనిప్పుడు ఒంటరిదాన్ని కాను, నాకు ఈ చిన్నారి తోడుంది. స్వప్న 10 సార్లు 100 సార్లు అనుకోసాగింది. ఒంటరితనపు పాతాళంలోకి కృంగిపోతున్న స్వప్నకి ఒక ఆలంబన దొరికినట్టుగా అయింది. ఈ ఆలంబన సాయంతో స్వప్న జీవితంలో వెలుగు చూడటానికి సిద్ధమవుతోంది. స్వప్నలో ఒక మహానిశ్చయం ఏర్పడసాగింది. జీవితంలో తాను నడవాల్సిన బాట ఏమిటో కనుచూపు మేర వరకు నిర్దిష్టంగా కనిపిస్తున్నట్టుగా అనిపించసాగింది. 9వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.